నారాయణార్యేతి శేఖరపాదభక్తం గోపాలదేశికవరాప్త సమస్తబోధం శ్రీజానకీశరణార్పితమానసాబ్జం నారాయణార్యేతి వర్యమహం ప్రపద్యే. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులరా, నారాయణాష్టకం ఆర్తత్రాణ పరాయణాష్టకం అని మనం తెలుసుకుంటున్నాం. ఒకసారి నారాయణ స్మరణ చేసుకుని మనం ఈ అష్టకాన్ని మనం తెలుసుకుందాం. నేను చెప్తూ ఉంటాం, అందరం కలిసి అందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై, జై శ్రీమన్నారాయణ, జై జై జై, జై లక్ష్మీనారాయణ, జై లక్ష్మీనారాయణ, జై లక్ష్మీనారాయణ, జై లక్ష్మీనారాయణ, జై జై జై, జై లక్ష్మీనారాయణ, జై జై జై, జై బదరీనారాయణ, జై బదరీనారాయణ, జై బదరీనారాయణ, జై బదరీనారాయణ, జై బదరీనారాయణ, జై జై జై, జై బదరీనారాయణ, జై జై జై, జై శ్రీమన్నారాయణ, జై జై జై, జై శ్రీమన్నారాయణ, జై జై జై, జై రామనారాయణ, జై జై జై, జై రామనారాయణ, జై జై జై, జై కృష్ణనారాయణ, జై జై జై, జై కృష్ణనారాయణ, జై జై జై, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై, జై శ్రీమన్నారాయణ, జై జై జై, బోల్ లక్ష్మీనారాయణ భగవాన్ की रामानुज स्वामी जी महाराज की, अर्जुन जी स्वामी जी महाराज की జై జై శ్రీమన్నారాయణ. జై బంధువులరా, నిద్రపోయేటటువంటి ఒక గొప్ప సౌభాగ్యాన్ని మనందరం పొందడానికి నారాయణాష్టకాన్ని మనం తెలుసుకుంటున్నాం. అంటే నిద్ర అంటే ఏమిటో నిన్న మనం చెప్పుకున్నాం. తామసులు పోయే నిద్ర వేరు, యోగులు పోయే నిద్ర వేరు. దీనికి తేడా ఏమిటో తెలుసునా అని ప్రశ్న అడిగితే, ఇంట్లో నిద్రపోతే తామసులు పోయే నిద్ర, ప్రవచనం దగ్గర పడుకుంటే అది యోగ నిద్ర అన్నాడు ఒక ఆయన. అది కాదు. యోగ నిద్ర అంటే భగవంతుని యందు ఎవరికైతే ఉన్మస్తకమైనటువంటి గొప్ప భావన కలిగి ప్రపంచాన్ని మర్చిపోతాడో అలాంటి వాడిది యోగ నిద్ర. అలాంటి నిద్ర కలిగిన వాళ్ళు మనందరికీ రక్షకులు. అందుకే ఆండాళ్ళ తల్లి ఈ ధనుర్మాసంలో 10 మంది గోపికలు నిద్రపోతుంటే వాళ్ళని లేపుతుంది. మనమేమో నిద్రపోవడానికి ఈ స్తోత్రం చదవాలి అని ఇందులో ఉంది, శయనించే ముందు చదువుకోవాల్సిన స్తోత్రము అని. ఏమిటి శయనము అంటే భగవంతుని విషయంలో శయనం అంటే ఆ భగవంతుడి యందే దృష్టి కలిగి ఉండి మిగతా ప్రపంచాన్ని మర్చిపోయిన ఆ 10 మంది గోపికల లాంటి గొప్ప స్థితిని మనకి కలిగించే స్తోత్రం అన్నమాట. అంతేగాని రాత్రిపూట మామూలుగా నిద్రపోయే ముందు చదువుకునే స్తోత్రం అనుకుని అంత మాత్రమే అట్టు పెట్టుకోకూడదు. అది మంచిదే,
కానీ కేవలం అంత మాత్రమే కాదు, భగవంతుని విషయం లోపలికి తీసుకెళ్ళిపోతుంది. ఆ విషయాన్నే మనం పదే పదే స్మరించేలా చేసే ఒక గొప్ప స్తోత్రం, ఒక గొప్ప అష్టకం, 8 శ్లోకాలు కలిగినటువంటి అష్టకం. అటువంటి అష్టకాన్ని మనం చదువుకుంటున్నాం. ఆండాళ్ళ తల్లి కూడా ఒక్కొక్క గోపికని నిద్రలేపుతూ వాళ్ళని తనకి అభిముఖంగా చేసుకుంటాను. ఎప్పుడైనా సరే మనం దేవుణ్ణి నేరుగా పొందాలి అంటే మన సాధన వల్ల దేవుణ్ణి పొందలేం. నీ సాధన వల్ల దైవాన్ని నువ్వు పొందలేనప్పుడు ఆ సాధన కలిగిన వ్యక్తులు నిన్ను చూస్తే చాలు. అందుకే మా యామాచార్య స్వామి వారు స్తోత్రరత్నంలో మనకి తెలియజేస్తారు, భగవంతుడా నువ్వు నన్ను చూడకపోయినా పర్వాలేదు, నీ భక్తులు నన్ను ఒక్కసారి చూడగలిగితే చాలు. ఎలాంటి వాళ్ళు నీ భక్తులు అంటే, ఒక క్షణకాలం నిన్ను చూడాలి అనే ఉద్దేశంతో ఇహలోకంలోనూ పైలోకంలోనూ ఉండేటటువంటి సుఖాలన్నింటినీ కూడా వదిలిపెట్టేసేవాళ్ళు నీ భక్తులు. వాళ్ళకి తృణప్రాయం అన్నమాట. నిన్ను ఒక్కసారి చూస్తే చాలు అనే ఒక గొప్ప భావన కలిగినటువంటి మహనీయులు నీ భక్తులు. అలాంటి వాళ్ళు నన్ను చూశారనుకో అంటే నిన్నే చూస్తూ ఉండాలని కోరిక కలిగిన వాళ్ళు వాళ్ళు. అలాంటి వాళ్ళు నిన్ను వదిలి నన్ను చూశారనుకో నువ్వు ఆగుతావా? ఎందుకు వీళ్ళు నన్ను చూడటం లేదు అని పక్కకి తిరిగి చూస్తావు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? క్షణేపి విరహ అతి దుస్సహ. ఒక క్షణకాలం కూడా నీ విరహాన్ని వాళ్ళు భరించలేరు. అసలు ఆ మాట అంటేనే తట్టుకోలేరు. విరహము అంటే ప్రాణం పోతుంది. మనం భాగవతాది గ్రంథాల్లో చూస్తూ ఉంటాం. చింతయంతి అనే ఒక గోపిక, కృష్ణ పరమాత్మ ఒక్కొక్క గోపికని పిలవడానికి వేణువు ఊతున్నట్ట. అలా వేణునాదం చేయగానే ఒక్కొక్క గోపిక పరిగెత్తుతున్నారు. వాళ్ళకి తెలియదు, ఆ నాదం వినపడితే ఆగలేరు. అలా వాళ్ళు వెళ్ళిపోతుంటే ఒక ఇంటి ఆవిడ అత్తగారు ఎక్కడికి పోతావే అని గుమ్మం దగ్గర అడ్డుపెట్టింది చెయ్యి. ఆ అమ్మాయి ఎప్పుడైతే అడ్డై ఇక కృష్ణుణ్ణి నేను పొందలేను అనే విషయం తెలిసిందో అక్కడ ఆవిడలా కళ్ళు తెరిచి చూస్తూనే ఉండిపోయింది. దీర్ఘ చింతయంతి అంటారు నమ్మాళ్ళు వాళ్ళని, ఈవిడ చింతయంతి. ఈ గోపిక అలా ఒకసారి ఆలోచిస్తూ ప్రాణం తన్ను ఆపింది. కానీ తన మనస్సు ఆపలేదు కదా, మనస్సు వెళ్ళిపోయింది. శరీరాన్ని వెళ్ళెట్టు పెట్టుకుంటారా? ప్రాణం పోయిన తర్వాత శరీరాన్ని తీసుకెళ్లి బయటపారారు. నన్ను వెళ్ళొద్దు అంటున్నావు, శరీరాన్ని ఆపుకో, నన్ను నువ్వు ఆపలేవు అంటూ ఆవిడ అలా వెళ్ళిపోయింది. అది గొప్ప భక్తి. అలాంటి భక్తి మనందరికి కూడా వస్తే ఎంత బాగుండో అనిపిస్తుంటుంది. అలాంటి ఇంకా గొప్ప భక్తి మన నమ్మాళ్ళు వాళ్ళది. దీర్ఘ చింతయంతి అంటారు నమ్మాళ్ళు వాళ్ళని. చాలా గొప్ప మహనీయులు అనమాట. వీళ్ళకు ఉండేటటువంటి గొప్ప భక్తి నిష్ఠ ఇంత అని చెప్పడానికి వీలు కాదు. అందుకే భగవంతుడిని మనం చూడడానికి వెళ్ళే కంటే ఆయన భక్తులు మనని చూస్తే ఇంకా గొప్ప అనుగ్రహం. అందుకే భక్తులు ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళని చూడడానికి వెళ్తూ ఉంటాం. కొత్తగా వెళ్లకుండా ఏదో పండో కాయో లేదో మనం తీసుకెళ్ళిపోయినా అక్కడి నుంచి ఏవో ఒకటి వస్తే కనుక మనం అక్కడికి వెళ్ళాలి, వాళ్ళ అనుగ్రహం పుచ్చుకోవాలి అని మనం వెళ్తుంటాం. అలాంటి గొప్ప భక్తుల అనుగ్రహాన్ని మనం చేపట్టడానికి వీలుగా ఈ నారాయణాష్టకంలో ఒక 6 మహానుభావులు గొప్ప భక్తులని మనకి దర్శింపజేస్తున్నారు. వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు అంటే ఈ జగత్తు మొత్తంలో శ్రీపతిరేవ అంటే శ్రీపతి ఏక ఏవ సేవ్య, లక్ష్మీ భర్త అయినటువంటి ఆ నారాయణుడే మాకు గతి, ఆయన్నే మేము సేవిస్తాము అని ఈ 6 ఉన్నట్ట. వీళ్ళు సాక్ష్యం సుమా. ఎలాంటి వాళ్ళనైనా సరే నేను అనుగ్రహిస్తాను, వాళ్ళందరినీ అనుగ్రహించడానికి ఒక్కొక్క గుణాన్ని నేను చూపిస్తాను అని భగవంతుడు చూపించిన ఒక 6 గుణాలు ఏవేంటో నిన్న చెప్పుకున్నాం. భగవంతుడు వాత్సల్యాన్ని చూపిస్తాట, అలాగే అభయ ప్రదానాన్ని చేస్తాట. ఎలాంటి వాడైనా సరే శత్రువైనా నా దగ్గరికి వచ్చి మిత్రభావేన సంప్రాప్తం, మిత్రులుగా నా దగ్గరికి వస్తే నప్యజేయం వాడిని వదిలిపెట్టన సుమా అని అభయప్రదానం చేసేట. అలాగే ఆర్తి కలిగిన వాడు ఎవడైనా నా గురించి ప్రార్థన చేస్తే అన్నీ మర్చిపోయి వాడి దగ్గరికి వెళ్ళిపోతా అని అది చూపిస్తున్నాడు. ఔదార్యాత్, తనలో ఉండే ఉదారమైన గుణాన్ని మనకి చూపిస్తున్నాడు భగవంతుడు. పాపం ఎంత నీ దగ్గర ఉంటే నాకు అంత ఇష్టమయ్యా, ఎంత పాపం చేసావో తీసుకురా, అంత పాపాన్ని నేను భస్మం చేసేస్తా ఇట్టే అని
పాపం ఉందని భయపడద్దు అంటున్నాడు భగవంతుడు. అలాగే ఆశ్రయించుకున్న వాడి సంకల్పాన్ని బట్టి వాడు కోరిన దానికంటే కొన్ని కోట్ల రెట్ల ఎత్తైన గొప్పైన ఫలాన్ని నేను ఇస్తానని చూపించే ఈ 6 గుణాలు, అంటే 6 రకాలైనటువంటి భక్తులకి 6 రకాలైనటువంటి ఫలాలు ఎలా ఇచ్చాడో, ఏ గుణాలతో ఇచ్చాడో మనకి దర్శింపజేసే శ్లోకం నిన్న మనం విన్నాం. ఇదిగో వీళ్ళు సాక్ష్యం అండి, పాపాలు చేశానని భయపడకండి, చక్కగా రండి, ఈయన్ని ఆశ్రయించండి అని చెప్తున్నారు. ఈ 6గురిలో మొట్టమొదటి వాడు ప్రహ్లాదుడు. ఒకసారి ఆ ప్రహ్లాదుని యొక్క భక్తిని మనం తెలుసుకునే ముందు మొట్టమొదటి శ్లోకాన్ని ఒక్కసారి అందరం కలిసి చదువుదాం. 2వ శ్లోకం తర్వాత దాంట్లో ఏం చెప్పారో తెలుసుకుందాం. శ్రీ నారాయణాష్టకంలో మొదటి శ్లోకం చదువుదాం. వాత్సల్యాదభయప్రదాసమయాత్ ఆర్తార్తి నిర్వాపణాత్ ఔదార్యాదశోషణాత్ అగణిత శ్రేయః పద ప్రాపణాత్ సేవ్య శ్రీపతిరేక ఏవ జగతాం ఏతే భవన్ సాక్షిణః ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యాల్యాత్ ధ్రువః. ఇది మొదటి శ్లోకం. ఈ 6గురిని చూపించారు. ప్రహ్లాదుడు, విభీషణుడు, గజరాజు అయినటువంటి వాడు, పాంచాలి, అహల్య, ధ్రువుడు. ఈ 6గురు సాక్ష్యం సుమా అని చెప్పారు. ఇక ఒక్కొక్కరు ఏమేం చేశారో వర్ణిస్తున్నారు. మొట్టమొదట ప్రహ్లాదుడి గురించి చెప్తున్నారు. ఆ శ్లోకంలో చాలా అందమైనటువంటి వైభవాన్ని మనకి తెలియజేస్తున్నారు. ప్రహ్లాదుడిని ఎలా భగవంతుడు రక్షించాడో ఆ భగవంతుడు నాకు రక్షకుడు అవ్వాలి. ఆర్తత్రాణ పరాయణ స భగవాన్ నారాయణ మే గతి. ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి ఆ నారాయణుడు ప్రహ్లాదుడిని ఎలా రక్షించాడో ఆయనే నాకు కూడా గతి అని 2 చేతులు ఎత్తి జోడించాలి. ఇది ప్రతి శ్లోకానికి ఇక్కడి నుంచి మకుటంగా వస్తుంది. 4వ లైన్లో ప్రతి శ్లోకానికి వస్తుందన్నమాట. ఇలా 6 శ్లోకాలకి ఈ అష్టకంలో ఈ మకుటం వస్తుంది. ఆ నారాయణుడే నాకు గతి, ఆ నారాయణుడే నాకు గతి. ఎలాంటి నారాయణుడు నీకు గతి అవ్వాలి ఈ శ్లోకం చెప్తున్నారు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి మధ్య వాదన జరిగింది. ఆ వాదన జరిగినప్పుడు ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకున్నారట. ఆ అందమైనటువంటి సంవాదాన్ని ఇందులో మనకి అందిస్తున్నట్టుగా కనబడుతోంది ఈ శ్లోకం. హిరణ్యకశిపుడు అడుగుతున్నట్ట, ఏ ప్రహ్లాద అని సంబోధన చేస్తున్నాడు. నాన్నగారు చెప్పండి అన్నాడు. నేను అడుగుతా చెప్పరా. ఈశ్వర యది అస్తి వదా, చెప్పు, దేవుడు ఉన్నాడా అసలు అని అడిగేటాడు. చిన్న పిల్లవాడిని దేవుడు ఉన్నాడా అని అడగచ్చునా? అడిగితే ఏం చెప్తున్నట్ట, నాన్న సర్వత్ర హరి, అన్ని చోట్ల హరి ఉన్నాడు అని చెప్పాడు. ఓహో, అన్ని చోట్ల ఉన్నాడా? అయితే సరే, అన్ని చోట్ల ఉంటే ఉండుగాక, నాకు మాత్రం ఇక్కడ చూపించరా. స్తంభేచ ఏవ మే దర్శయ, ఈ స్తంభంలో నాకు చూపించరా అన్నట్ట. నా దాని నాన్న తప్పకుండా అని పిల్లవాడు చెప్పాడు. ఇది బ్రువంతం అసురం. ఎప్పుడైతే ఈ అసురుడు చెప్పాడో, చెప్పగానే ఆ స్తంభాన్ని ఇలా ఈయన ముట్టుకునే లోపులోనే స్తంభాన్ని ఒక్కసారి పెగిలించుకుని తత్ర హరి ఆవిరాసీత్, అందులోంచి హరి శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చాడు. ఇది మన కథ అంతా తెలిసిందే, కానీ దీని వైభవం చెప్పుకున్నాం తర్వాత. అలా వచ్చి ఏం చేశాడు, వక్షస్తస్య విదారయన్ నిజనఖై, తన యొక్క సహజమైనటువంటి ఆయుధాలు, పంచాయుధాలు పక్కన పెట్టాడు. తన గోళ్లతోనే వాడి వక్షస్థలాన్ని మొత్తాన్ని చీరేశాడు. అలా పీకి పారేశాడు వాడి శరీరాన్ని మొత్తాన్ని. వాత్సల్యమాపాదయన్, ప్రహ్లాదుడి మీద విపరీతమైనటువంటి వాత్సల్యాన్ని కురిపించట, తన ప్రేమని చూపించాడు. ఇక్కడ వాత్సల్యము అంటే దోషభోగ్యత్వం అని చెప్పుకుంటాం, కానీ ఇక్కడ దోషం ఏముంది, ప్రహ్లాదుడి దగ్గర ఏం లేదు. అందుకే మా పెద్దలు చెప్తారు, వత్సం లాతి గృహాతి అనే అర్థంలో తీసుకుంటే, ఈయన చిన్న పిల్లవాడు కదా, వత్స అంటే పిల్లవాడు కనుక ఆ పిల్లవాడిని తీసుకున్నట్టు. ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకుని
అతని మీద ప్రేమని కురిపించాడు నారాయణుడు, నృసింహుడు. అలాంటి ఆర్తత్రాణ పరాయణుడు, ఆర్తి కలిగి ఎవరైతే నారాయణ అంటారో అలాంటి వాళ్ళని సంరక్షించేటువంటి దీక్ష కలిగినటువంటి స్వామి భగవాన్. అంటే షాడ్గుణ్య పూర్తి కలిగినటువంటి ఆ స్వామి మే గతి, ఆయన నాకు రక్షకుడవుగాక అని ఇందులో మన పెద్దలు ప్రార్థన చేస్తున్నారు. ఇది శ్లోకార్థం, మీ అందరికీ తెలిసిపోయినట్టుంది ఇందులో అర్థం. కానీ ప్రహ్లాదుడు లాంటి గొప్ప భక్తి, అసలు ప్రహ్లాదుడి దగ్గరికి నారాయణుడు ఎందుకు వచ్చాడు, ఎందుకు అలా వచ్చి రక్షించాలి, ఇక్కడ మనం చూడవలసిన చాలా అద్భుతమైనటువంటి విశేషాలని మనకి ప్రహ్లాద చరిత్ర, మనకి భాగవతం సప్తమ స్కందం తెలియజేస్తాం. ఎలాంటి వాడు ప్రహ్లాదుడు? మనం కూడా పూజలు చేసేసి 4 కొబ్బరికాయలు కొట్టేసి చక్ర పొంగలి దద్దోజనం ఆరగింప పెట్టేసి యా రా నన్ను ఎందుకు రక్షించవు, నీకోసం 4 కేజీల దద్దోజనం చేయించా, నన్ను రక్షించకపోతే ఎలా అని డిమాండ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. భగవంతునికి అది కావు. భక్తి క్రీతో జనార్దన, ఎవరి దగ్గర భక్తి ఉంటుందో ఆ భక్తికి అమ్ముడిపోతాడు. నీ దగ్గర నిజంగా భక్తి ఉందా, నీ దగ్గరికి వచ్చేస్తాడు. ఇంతకీ భక్తి అంటే ఏమిటి? ఒకసారి జీర స్వామి వారిని ఒకళ్ళు ప్రశ్న వేశారు, ఏమంటే భక్తి రావాలంటే ఏం చేయాలండి, ఏమైనా హఠయోగం చెప్తే చేస్తా, శీర్షాసనం వేసి జపం చేయమంటే చేస్తా అన్నాడు. వెంటనే గురువు గారు అడిగారు, సరే కానీ నీకు పెళ్ళయిందా అని అడిగారు. అయ్యో అవ్వకూడదండి, 2 పిల్లలు. ఆహా సంతోషం. 2 పిల్లల్లో నీకు మీ పిల్లలంటే ఇష్టమా, మీ ఆవిడంటే ఇష్టమా అన్నాడు. పెళ్లికి ముందు మా ఆవిడంటే ఇష్టం, పెళ్ళి అయిన తర్వాత పిల్లలంటే ఇష్టం అన్నాడు. చాలా సంతోషంగా, పెళ్లికి ముందు ఆవిడంటే ఇష్టం అంట, పెళ్ళి అయ్యాక లేదు. కానీ ఇప్పుడు ఎవరంటే ఇష్టం? నాకు నా పిల్లలంటే ఇష్టం అండి, కళ్ళు మూసినా తెరిసినా వాళ్లే కనపడతారు, వాళ్ళకి నేనేం చేయకుండా ఉండలేనండి అన్న. వెంటనే జీఎస్ స్వామి అన్నారు, నాయనా భక్తి అంటే దీన్నే అంటారా, నీకు వాళ్ళ మీద ప్రేమ ఉంది కదా, వాళ్ళని చూడకుండా ఉండలేననే స్థితి నీకుందే, ఇది కలగడానికి నువ్వు ఏ శీర్షాసనం వేసేవరా, ఏ నైమిషారణ్యం వెళ్ళి జపం చేసావరా, హిమాలయాలు వెళ్ళి ఏమైనా తపస్సు చేసావా? నిజంగా ఆలోచించండి. మనకి నా ఇల్లు అనే ఒక మమత, ఆ ఇంటిని ఎవడన్నా ఏమైనా చేశాడంటే ఏడిచేస్తాం, అమ్మో నన్ను ఇలా తిట్టాడండి అంటే ఏడుస్తాం. ఇన్ని మనం చేస్తున్నామే. నిజంగా నువ్వు బాగా ప్రేమించిన ఒక వ్యక్తిని ఎవరన్నా అంటే తట్టుకోలేవే, ఆ వ్యక్తి నీకు ఒక రోజు కనపడకపోతే ఉండలేవే, ఆ వ్యక్తి తినకపోతే నువ్వు అసలు నీరు కూడా పుచ్చుకోవే. అలాంటి ప్రేమ నీకు ఎలా కలిగింది ఆ వ్యక్తి మీద? ఇలాంటి ప్రేమ నీకు దైవం మీద ఎందుకు కలగటం లేదు? ప్రేమే భక్తి అంటే వేరేదేం కాదు. మనకి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క పేరు పెట్టారు. చిన్నపిల్లల మీద మనం చూపించే ప్రేమకి పేరు వాత్సల్యము అని పెట్టారు. సమాన వయస్కుల మధ్య ఉండే దానికి పేరు లౌల్యము అని పేరు పెట్టారు. ఆ లౌల్యాన్నే లవ్ అని పిలుస్తుంటారు. ఇంకా మనకంటే పెద్దవాళ్ళ మీద ఉండే ప్రేమకి పేరు గౌరవము అని పెట్టారు, అంటే ఎక్కువగా చూపిస్తాం కనుక. మరి గురువు గారి మీద ప్రేమ చూపిస్తే దాన్ని భక్తి అని అంటారు. దైవం మీద చూపిస్తే అదే ప్రేమ భక్తి యోగము అంటారు. ఇది మన గురువు గారు మనకి తెలియజేస్తుంటారు. ఈ రహస్యాలన్నీ పెద్దలు చెప్పే ఉపన్యాసాల్లో మన ఆచార్యులు మనకు అందిస్తున్నారు. అందువల్ల ఇది ప్రేమ అంటే వేరేదేం కాదయా, భక్తి అంటే ప్రేమే. నువ్వు ఇంట్లోనో నీ వస్తువుల మీద చూపించే ప్రేమ కనీసం ఓకింత కూడా దైవం మీద చూపట్లేదు అంటూ జిఆర్ స్వామి చెప్తుంటారు. నిజమా స్వామి, నేను ఇంకా ప్రేమ అంటే ఏదో అనుకుని తపస్సు చేద్దాం అనుకుంటున్నా, ఇదెంతసేపు అన్నాడు. ఎంతసేపు అని అంటాం తప్ప నిజంగా ప్రేమ కలుగుతుందో ఆలోచించండి. మన పిల్లల మీద లేదు మీరు ప్రేమించిన వ్యక్తుల మీద ఉన్నంత ప్రేమ దైవం మీద మనకి కలుగుతుందా? ఒక ప్రశ్న వేసుకోవాలి. దైవం మీద కలగాలి అంటే ఆయన ఎవరో మనకి తెలియాలి, తెలిస్తే ఆ ప్రేమ కలుగుతుంది. ఒక వ్యక్తి మీద నీకు ప్రేమ కలుగుతుంది, గృహం మీద ప్రేమ కలుగుతుందంటే అది నీది అని తెలుస్తోంది, దాన్ని నువ్వు ఆర్జించావు, దానికి నీకుండే సంబంధం తెలుస్తుంది. అలా దైవం మీద మనకి ఆ ప్రేమ కలగాలంటే ఆ సంబంధం తెలియాలి కదా. పోనీ ఆ దైవం కనపడాలి కదా అని ప్రశ్న వేయచ్చు. కనపడుతూనే ఉన్నాడు మన ఎదురుగుండా అర్చామూర్తిగా విగ్రహ రూపంలో.
అలా పక్కన పెట్టిన మనందరి హృదయాల్లో స్వామి ఉన్నాడు. ఆయనే లేకపోతే మనం ఒక క్షణం కూడా నిలవలేం. ఇలా ఇంత బాగా మనకి శక్తినిచ్చి మనం నడిపించే భగవంతుణ్ణి మనం చూడలేకపోతున్నామే, ఆయన మీద ప్రేమని పెంచుకోలేకపోతున్నామే అనిపిస్తుంది. ప్రహ్లాద చరిత్ర చదివితే తప్పకుండా భక్తి కలుగుతుందండి. ఈ మహానుభావుడు ఎంత గొప్పవాడో. ఈ గుణాలు ఉన్న వాళ్ళకి అనుకోకుండా ఆ హరిభక్తి వచ్చేస్తుంటండి. ఎలాంటి భక్తి పోతనామాచ్యుల వారు మనకి తెలియజేస్తారు. ప్రహ్లాదుడి గురించి వర్ణిస్తూ, సామాన్యుడు కాదండి ప్రహ్లాదుడు, ఏ పిల్లవాడికైనా సరే ఈ లక్షణాలు తప్పకుండా రావాలి. తల్లిదండ్రులు ప్రహ్లాద చరిత్ర తప్పకుండా పిల్లలతో చదివించాలి. పిల్లలు తప్పకుండా ఇవి వినాలి. ఈ గుణాలు ఎవడిలో ఉంటాయో వాడు చాలా గొప్పవాడు. పెద్ద పెద్ద నామాలు బొట్లు పెట్టక్కర్లా, చన్నీళ్లు స్నానం చేయక్కర్లా. ఈ గుణాలు ఒక్కటి మనం అలవరుచుకుంటే చాలు, వాడు చాలా గొప్పవాడే. ఎలాంటివి ఆ గుణాలు చెప్తున్నారు, ప్రహ్లాదుడి గురించి వర్ణిస్తున్నారు. తన యందు అఖిల భూతముల యందు ఒక భంగి సమయితత్వంబు జరుగువాడు, పెద్దల బొడగన్న మృత్యుని కైబడి చేరి నమస్కృతుల్ సేయువాడు, కన్నుదోయికి నన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సల తను దీనులగా చింతించువాడు. ఎంత అందమైనటువంటి వర్ణన పోతనామాచ్యుల వారు ప్రహ్లాదుడి గురించి వర్ణిస్తున్నారు. తన యందు అఖిల భూతముల యందు ఒక భంగి అంటే సహజంగా చూడండి, ఎంతసేపు మనం నాకే అన్ని కావాలి, నాకే అన్నీ కావాలి అని కోరుకుంటుంటాం. కానీ ప్రహ్లాదుడు అన్ని భూతాలని తనలోనే చూసుకుంటాడు. అన్ని భూతాలంటే దెయ్యాలు కాదు, సకల ప్రాణులు తనకి ఎలా తాను బాగుండాలని కోరుకుంటాడో మిగతావి కూడా అలాగే బాగుండాలని కోరుకుంటాడు. ఒక చెట్టు కావచ్చు, ఒక జంతువు కావచ్చు, భూమి కావచ్చు. నిజానికి ప్రహ్లాదుడికి ఉన్నటువంటి ఈ భావన మనకు ఉంటే ఈరోజు ప్రకృతి పాడైపోదు. ఆస్ట్రేలియా అంత కన్నం ఆకాశానికి పడదు, ఓజోనికి పడదు. ప్రకృతిని మనం పాడు చేసుకోం. నీరు గాలి అన్నీ పొల్యూట్ చేసేసాం. ఇవన్నీ చేయకుండా మంచిగా ఉండేవాళ్ళమేమో. కానీ ప్రహ్లాదుడు తను ఎలా, ఇప్పుడు ఏ మనిషి అయినా తను బాగా నీట్గా ఉండాలని కోరుకుంటాడు కదా, తాను శుభ్రంగా ఉండాలి, వేళకి తినాలి, చక్కగా ఉండాలని కోరుకున్నట్టుగానే ప్రతివాడు సుఖంగా ఉండాలని కోరాలి కదా. అలాంటి గొప్ప స్థితి కలిగిన వాడు ప్రహ్లాదుడు. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఆ పెద్దవాళ్ళ దగ్గర ఎలాంటి స్థితి ఉండాలో ప్రహ్లాదుని చూస్తే తెలుస్తుంది. 8 ఏళ్ల చిన్న పిల్లవాడైనా ఆ మహానుభావుడు పెద్దవాడు కనపడితే యజమాని దగ్గర పనివాడు చేతులు కట్టుకుని ఎలా నిలబడతాడో ఆ పెద్దవాళ్ళ దగ్గర ఆ చేతులు కట్టుకుని నమస్కరిస్తారట. ఇక్కడ పెద్దవాళ్ళు అంటే 90 ఏళ్ళు 100 ఏళ్ల వయసు వాళ్ళని కాదు అర్థం. వాళ్ళు పెద్దలే, కానీ జ్ఞానులైన పెద్దలు. అలాంటి పెద్దలు కనపడినా వాళ్ళని సేవించాలి. వయస్సులో పెద్దవారికి గౌరవం ఇవ్వాలి. అలాంటి గొప్ప భావన కలిగి నమస్కృతులు చేయువాడు వాళ్ళందరినీ అలా సేవిస్తుంటట. ఒకవేళ గనక ఈయన వెళ్లే మార్గంలో ఎవరైనా స్త్రీలు కనపడ్డారనుకోండి, కన్నుదోయికి నన్యకాంతరడ్డం వైన, తను చూచేటటువంటి నేత్రాలకి స్త్రీలు దాకా కనపడితే వెంటనే వాళ్ళ యందు మాతృభావన చేసి మరలువాడు. తల్లిని ఎలా మనం పూజిస్తామో, ఎలా చూస్తామో అలా మాతృభావనతో వాళ్ళని సేవించి పక్కకి వెళ్ళిపోతాడే తప్ప అన్యమైన భావన ఒకంత ఆయన మనస్సులో ఉండదట ప్రహ్లాదుడు. అంత గొప్ప మహానుభావుడు. తల్లిదండ్రుల్ని ఎంత బాగా మనిషి చూస్తాడో ఒక కుమారుడు, ఉత్తముడైన కుమారుడు రాసి పెట్టుకోవాలి. ఈ రోజుల్లో అది లేదు. ఒకసారి చిన్నజీవర స్వామి ఒక చిన్న పిల్లల స్కూల్కి వెళ్ళారు, కళాశాలకి. వాళ్ళందరినీ అడిగారు పిల్లల్ని, ఎరా నాయనా తల్లిదండ్రిని ఎక్కడ పెట్టి చూడాలరా అని. వెంటనే ఒక పిల్లాడు చెయ్యెత్తి ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నాడు. ఇదేమిట్రా అలా ఉన్నావు అంటే, అవును మా అమ్మా నాన్న వాళ్ళ అమ్మా నాన్న అక్కడే చేర్చారు కదా, మరి నేను కూడా అలాగే పెట్టి వాళ్ళని బాగా చూసుకోవాలి అన్నాడు ఆ పిల్లవాడు. అంటే పిల్లలకి ఎలాంటి భావన రావాలి అంటే తల్లిదండ్రుల్ని బాగా సేవించాలి. ప్రహ్లాదుడి స్థితి ఏంటో తెలుసునండి, తల్లిదండ్రుల విషయమే కాదు, లోకంలో ఎవరైనా దీనులు ఉంటే అంటే వాళ్ళని కాచే వాళ్ళు ఎవరు లేరనుకోండి, అలాంటి వాళ్ళని తల్లిదండ్రిని ఎంత బాగా చూసుకుంటామో అంతకంటే ఎక్కువగా చూసేట
ప్రహ్లాదుడు. అలాంటి గొప్ప స్వభావం కలిగిన వాడు, సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు. తన స్నేహితులు ఎవరైనా ఉంటే ఆ స్నేహితులతో తన కడుపును పుట్టినటువంటి, అంటే తనతో తోడ పుట్టినటువంటి వాళ్ళతో ఎలా అయితే అరమరికలు లేకుండా ఉంటాడో అలా అరమరికలు లేకుండా కలిసిపోయేటటువంటి స్థితి కలిగిన వాడు ప్రహ్లాదుడు. దైవతములంచు గురువులందలచువాడు. గురువులు ఎవరైనా కనబడితే పాఠం చెప్పాడుగా, దక్షిణిత్యంగా అయిపోయింది. గురువురధీతం గురవే నివేదితం. గురువు దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత మళ్ళీ గురువు గారికి అప్పచెప్పేసి నమస్కారం చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ ప్రహ్లాదుడు అలాంటి గుణం కలిగిన వాడు కాదట. గురువు అంటే నాకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు గనక ఈయన సాక్షాత్తు నాకు దైవము అని దేవతలాగా భావిస్తాట గురువుని. లీలలందును బొంకులు లేనివాడు. పరిహాసానికి కూడా అబద్ధం ఆడటండి. మనం అప్పుడప్పుడు అబద్ధం ఆడి సూర్యుని అన్నారా, సరదాగా అన్నారా అంటాం. కానీ ప్రహ్లాదుడు పరిహాసానికి కూడా అబద్ధాలు ఆడటండి. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు అధిప అంటాడు పోతనామాచ్యుల వారు. చాలా గొప్ప భావుకత కలిగిన వాడు అని ఆ లక్షణాలన్నింటినీ మనకి తెలియజేస్తున్నారు. సహజంగా నేను ఉత్తమ జన్మ నాకుంది, నేను ఉత్తమ వంశంలో పుట్టాను, లేదు నేను అన్ని వేదశాస్త్రాలన్నీ చదువుకున్నాను, నేను బాగా డబ్బున్నవాడిని, ఇవి ఆభిజాత్యాలు అంటారు. ధనమదము, కులమదము, అలాగే విద్యా మదము. ఈ మదాలు ఉంటే మనిషి పాడైపోతాడు. కానీ మహానుభావుడు ప్రహ్లాదుడు కులము, అలాగే విద్య, ధనము, ఇవన్నిట్లో గొప్ప వంశంలో ఇతను పుట్టినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి భేషజాలు చూపట్ట. ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడుగాడు. ఈ రోజుల్లో ఏం లేకపోయినా మనకి గర్వం వచ్చేస్తుంటుంది. ఆకారంలో కానీ, అలాగే జన్మలో కానీ, విద్య ధనంలో కానీ ఈయన్ని మించిన వాడు లేడు. అలాంటి గొప్ప సంపద ఉన్నప్పటికీ కూడా గర్వం అనేది ఒకంత కూడా లేదటండి. అలాంటి గొప్ప మహానుభావుడు. వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియములచే బొట్టువడడు. ఇంద్రియాలు ఎంతటి వాడినైనా సరే కిందకి లాగేస్తాయి. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి అని శాస్త్రం చెప్తాను. ఎంత గొప్ప జ్ఞాని అయినా సరే ఈ పంచేంద్రియాలు వాడిని కిందకి లాగేస్తాయి సుమా, వాడు చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. కానీ ప్రహ్లాదుడు మాత్రం విషయలోలుడు కావట్లేదు. కన్ను చూడండి, మనం చెప్పినట్టే చూడాలి, కానీ అది మన విషయం తప్పి మనం చెప్పింది కాకుండా ఇంకోవైపు వెళ్ళిపోతుంది. చెవులు అంతే, వాక్కు అంతే, ఈ శరీరం అంతే, శబ్ద స్పర్శ రూపరసగంధాలు అంటారు కదా, వీటికి లోనైపోతూ ఉంటుంది. ఏవో తాకాలి, శరీర సౌఖ్యానికి కావాల్సినటువంటి సుఖాలన్నీ అనుభవించాలి అని విషయలోలుత్వం మనలో ఉంటుంది. కానీ ప్రహ్లాదుడికి ఆ ఇంద్రియాలకు అసలు అవి పట్టుకుందామన్నా చేచిక్కట్ట. భవ్య వయోబల ప్రాభవోపేతుడై కామరోషాదుల గ్రంథకనుడు. వాటికి అందుకోవడానికి వీలు లేకుండా ఉన్నాడు. మంచి వయస్సున్నా, మంచి బలమున్నా, ఇవన్నీ పట్టుకోవడానికి వీలున్నా కామానికి క్రోధానికి వసుడుగాట. ఈ కామక్రోధాలు చాలా చెడ్డవి అని భగవద్గీతలో స్వామి చెప్పాడు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని. కామము క్రోధము రజోగుణం వల్ల పుట్టేవి. ఇవి చాలా ప్రమాదం. ఒక చోట ఉపన్యాసం చెప్తూ నేను ఈ కామక్రోధాల గురించి చెప్తే నా ఉపన్యాసం అయిన తర్వాత ఇంకో ఆయన చెప్పాడు, అసలు కామమే లేకపోతే పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు, క్రోధమే లేకపోతే పిల్లలు ఎలా మాట వింటారు అన్నాడు. సరే, వాడు అవివేకానికి ఒకసారి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయాను. తర్వాత ఇంకోళ్ళు అడిగితే చెప్పా, కామము అంటే వేరు, కోరిక వేరు, వాంఛ వేరు, కామం వేరు, కోపం వేరు, క్రోధం వేరు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కామం వల్ల పుట్టేది క్రోధం. అసలు మామూలుగా నీది నువ్వు అనుభవిస్తే అది వాంఛ, అది పర్వాలా, నీదైన వస్తువు నువ్వు అనుభవించవచ్చు. కానీ నీది కాని వస్తువుని నువ్వు అనుభవించాలి అనుకున్నావా, అది ప్రమాదం. దానికే పేరు కామం అంటారు.
అది దక్కకపోతే కలిగేది క్రోధం. కోపం వేరు మళ్ళీ. కోపం ఎదుటివాడిలో మార్పు తీసుకురావడానికి వస్తుంది. వాడిని మార్పు తీసుకురావడం కోసం అప్పుడప్పుడు అమ్మ అంటుంటుంది చూడండి పిల్లల్ని, రై పిల్లగడ వచ్చానంటేనా అని వేలు చూపిస్తుంది, కొట్టదు, ఊరికే భయపెడుతుంది పిల్లవాడిని. అలాగా అది కోపం ఎదుటివాడిలో ఒక మార్పు కలగడానికి. కానీ క్రోధం ఉంది చూసారా, ఎదుటివాడిని లేకుండా చేసేయాలనిపిస్తుంది. అందుకే ఈ రెండింటిని జయించాలి. ఎవరు జయించగలుగుతారు? కామాన్ని జయించగలుగుతాం అందరం, కానీ క్రోధాన్ని జయించలేంటండి. నహి కామ విజేత జేత, కామాన్ని జయించిన వాడు విజేత కాదు, క్రోధాన్ని జయించిన వాడే విజేత అన్నారు. ఎందుకంటే పరమశివుడు కామాన్ని జయించేట. పార్వతీదేవి వెళ్తే ఒకసారి మన్మధుడు వేసిన బాణానికి ఒకంత ఒకసారి మనస్సు లగ్నమైంది. తపస్సంపన్నుడు నిరంతర రామధ్యాన నిష్ఠాగరిష్ఠుడు గనక మహానుభావుడు ఒకసారి ఇంద్రియాల్ని మళ్ళీ నిగ్రహించుకున్నాడు. నేనేమిటి ఇలాంటి పని చేయడం అంటే, ఈ పనికి కారకుడెవడు తెలుసుకున్నాడు. వెంటనే మూడో కన్ను తెరిచాడు. పాపం మన్మధుడు కాస్త అనంగుడైపోయాడు, భస్మం అయిపోయాడు. అంటే కామాన్ని జయించాడు, క్రోధానికి వసుడైపోయాడు. అందువల్ల కామాన్ని జయిస్తే గొప్ప కాదు, క్రోధాన్ని కూడా జయించాలి అని మనకి శాస్త్రం తెలియచేస్తుంది. కానీ కామక్రోధాలు రెండిటికి ఎవడైనా వసుడైపోతున్నాడు. అందుకే కృష్ణుడు గీతలో చెప్పాడు, మహాశన మహాపాప్మా అని రెండిటికి చెప్పాడు. ఆకలి ఎక్కువ కామానికి, క్రోధానికి పాపిష్టిది అన్నాడు. అంటే అగ్నిహోత్రంలో చూడండి, నెయ్యి వేసే కొద్దీ మండుతూ ఉంటుంది. అలా ఈ కామం కూడా ఒకసారి అనుభవిస్తే ఇంకా నాకు మళ్ళీ ఉండదండి, ఒకసారి తినేస్తాను, కాఫీ తాగేస్తే ఒకసారి మళ్ళీ ఇంకా నేనేం పుచ్చుకోనండి అన్నాడు అనుకోండి, ఒకసారి ఆ రుచి చూసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అనిపిస్తుంటాడు. అందువల్ల ఈ కామం మీద మన పెద్దలు చెప్తారు, ఇది అగ్నిహోత్రంలో వేసే నేతి లాంటిది. వేసే కొద్దీ ఇంకా 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 అనిపిస్తుందే తప్ప ఇక చాలును అని మనిషికి అనిపించదు. క్రోధం పాపిష్టిది, మహాపాప్మ అన్నాడు భగవంతుడు. అందువల్ల ఈ రెండింటినీ జయించాలి. కానీ ఈ రెండింటినీ జయించిన వాడెవరు? మన ప్రహ్లాదుడు. అలాంటి గొప్ప మహనీయుడు. కామిని ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంసక్తి నా వంకబోడు. ఎలాంటి భోగాలు ఉన్నప్పటికీ కూడా, అంటే తనని వశం చేసుకోవడానికి వీలైనటువంటి భోగాలు ఉన్నప్పటికీ వాటి వంక వెళ్ళినటువంటి గొప్ప మహానుభావుడు మన ప్రహ్లాదుడు. ఇతని చరిత్ర చాలా అందంగా చెప్తారు. పిల్లలతో ఆడుతూ ఉంటాడట. ఆ ఆడే సందర్భంలో ఒక్కసారి భగవంతుడు ఈయనతో చేరుతాడట. చేరగానే పిల్లల దగ్గరికి చేరట. వాళ్ళందరూ అలా వెళ్ళిపోతారు, ఈయన అక్కడే అలా ఉండిపోతాడు. ఒరే ఎందుకు ఇక్కడ ఉండిపోయావు అని అడుగుతుంటారు. కారణం హరి, ఎప్పుడు హరినామస్మరణ తప్ప ఇంకోటి లేదు. అలా హరి ఈయన సాన్నిధ్యంలో ఉండడం చేత ఒక్కోసారి వాళ్ళతో మాట్లాడుతూ స్తబ్దుడై ఉండిపోతాడు. కారణం హరి ఈయనతో మాట్లాడుతుంటాడు. పిల్లలతో మాట్లాడుతూ నారాయణ గురించి చెప్పాడు అనుకోండి, నారాయణుడు ప్రహ్లాద అనగానే ఓయ్ అన్నట్టు చూస్తాడు. ఇంకా అక్కడ సంసక్తుడైపోయి మిగతా లోకాన్ని మర్చిపోతాడట ప్రహ్లాదుడు. అలాంటి గొప్ప మహనీయుడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపునికి కుమారుడుగా ఉన్నాడు. ఇతను శ్రీమన్నారాయణుడే స్వయంగా వచ్చి రక్షించడానికి గల కారణం ఏమిటి? ఏం చేశాడు ఈయన అంటే, ఈయన చేసింది ఒకటే, యాగాలు చేయల, తపస్సులు చేయల. ఆయన పని ఆయన చేస్తున్నాడు. భగవద్గీతలో కృష్ణుడు మనకి చెప్పాడు, మీ పనులు మీరు చేస్తూనే ఉన్నాడు, ఎవరు కూడా పనులు మానక్కర్లా. చేస్తూ ఈ సమస్త లోకాలకి నియామకుణ్ణి నేను, సృష్టి స్థితి లయాలకి కారకుణ్ణి నేనని తెలుసుకుని మీ పనులు మీరు చేస్తూనే నన్ను ఆరాధించండి. స్వకర్మణ తమభ్యర్చ్య, ఇది భగవంతుడు చెప్పాడు. మీ పనులు మీరు చేసుకోండి, ఉద్యోగానికి వెళ్ళండి, వ్యాపారం చేసుకోండి, ఇంట్లో స్నానం చేయండి, వండుకోండి, ఏదైనా చేయండి, చేస్తూ అది నా ఆరాధనగా భావించండి. ఇది ప్రహ్లాదుడు చేశాడు. ఇది మనం చేశామంటే ప్రహ్లాదుడికి దక్క ఫలం మనకి దక్కిస్తుందండి. ఏం చేశాడు ఆయన? పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్
సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురాసుతుడే తద్విశ్వమున్ భూవరా. ఈ విశ్వాన్ని మొత్తాన్ని మర్చిపోయేట ప్రహ్లాదుడు. ఏం చేసి మర్చిపోయాడు అర్థమవుతుంది మనందరికీ. పానీయంబులు ద్రావుచున్, నీళ్లు తాగుతున్నా హరి 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 అంటున్నాడు. అలాగే ఏమైనా తింటున్నా కృష్ణస్మరణ చేస్తూనే, ఒక ముద్దకి కృష్ణార్పణం కాదు, ఆ స్మరణ సాగుతూనే ఉంటుంది, ఇది ప్రసాదం వెళ్తూనే ఉంటుంది. అలాగే ఎవరికైనా మాట్లాడుతున్నా హరిస్మరణే. ఏమైనా నవ్వు వచ్చిందనుకో, అబ్బా అదరగొట్టేవరా అని తప్పట్లు కొడతాం, లేదా పక్కవాడిని కొడతాం మనం. కొంతమందికి నవ్వు వస్తే చాలా ప్రమాదం అండి. వాడికి బాగా నవ్వు వచ్చిందంటే పక్కవాడి తొడ మీద, పక్కన ఎవడన్నా ఉన్నట్టు వాడి తొడ మీద గట్టికి కొడతాడు. వాడికి అదేం ఆనందమో తెలియదు. వీడి ఆనందం అప్పుడు బహుశా పక్కవాడు ఎడవాలి. అందుకే వీడికి నవ్వు వచ్చినప్పుడు పక్కవాడిని కొట్టడమో ఏదో చేయడమో చేస్తాడు. లేదు, కొంతమంది నవ్వుతూ గట్టిగా తప్పట్లు కొడతారు, ఉలిక్కి పడతాడు పక్కవాడు. కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన వైచిత్రి. మన ప్రహ్లాదుడు నవ్వు వస్తే హరి 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 అంటూ ఉంటాడు తప్ప అబ్బోబ్బో అనట్టండి. హరి 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 అంటాడు. ఎప్పుడూ హరిస్మరణే అవి చేస్తుంటాడు. నిద్రపోయేటప్పుడు కలవరిస్తాడు, మనము కలవరిస్తాం, ఆకలి, కాఫీ, టీ అని. కానీ ఈయన హరి నారాయణ గోవింద అంటూ ఆ హరిస్మరణ తప్ప అన్యమేం లేదు. నిద్రలో కూడా తిరుగుతున్నా, ఏమన్నా నిద్రలో అయినా సరే, ఎప్పుడైనా సరే సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృత. ఎలాంటి అమృతాన్ని ఆస్వాదిస్తున్నాడు? శ్రీమన్నారాయణ యొక్క పాద పద్మయుగళి నుంచి జాలువారే ఆ శ్రీపాద తీర్థాన్ని తాను గ్రోలుతున్నట్లుగా దాన్ని ఎప్పుడు అనుసంధానం చేసే గొప్ప మహానుభావుడు. ఆ పాదతీర్థం ఎప్పుడు లోపలికి వెళ్తుందేమో, అందుకే ఆ మహానుభావుడు అనుసంధానాన్ని చేస్తూ మరిచెన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్, ఈ విశ్వాన్ని మొత్తాన్ని ఎక్కడ ఏం జరుగుతుంది మనకి తెలియదు, ఆయన తెలియచండి. బయట ఏదైనా చప్పుడైతే ఇక్కడ ఉపన్యాసం నుంచి అందరూ తలుపులు తీసుకుని గబగబా వెళ్ళిపోతారండి. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. అక్కడ ఎవరన్నా గట్టిగా తుమ్మారంటే వెనక్కి తిరిగి చూస్తాం. ఎవడన్నా లేచాయంటే అమ్మాయి వాళ్ళు లేచాడా, టైం ఎంత అయిందో చూద్దాం, మనం కూడా లేద్దాం అని మన దృష్టి సమయం వైపు లేదు కడుపు వైపు, ఎప్పుడు వీటి మీదకి మన దృష్టి పోతుంది. ఎవడన్నా లేస్తే వాడితో పాటు వెళ్దామని ఇలా మన దృష్టి వెళ్ళిపోతుంది. అని ప్రహ్లాదుడికి అలా కాదు. భగవంతుని ఎందే సంసక్తమైన గొప్ప మనస్సు కలిగిన వాడు. అలాంటి గొప్ప మనస్సు కలిగినటువంటి మహనీయుడైన. ఎందుకు ఆయన మనస్సు అలా వెళ్తుంది? మిగతా చోట్లకి ఎందుకు వెళ్ళడం లేదు? ఎప్పుడు నారాయణ 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 అంటూ ఆవిపోయి వెళ్ళడానికి గల కారణం ఏమిటి? ప్రహ్లాదుని అడిగారట, ఎరా ఎందుకు ఇలా చేస్తున్నావు అని. ఆయన చెప్తున్నాడు, మందార మకరంద మాధుర్యము పేరు మధుబంబునే మదనములకు. చాలా అందమైన పద్యాలు. తుమ్మెద మంచి మంచి పుష్పాలలో ఉన్నటువంటి మాధుర్యాన్ని చక్కగా ఆ మధువుని గ్రోలడానికి వెళ్తుంది. ఆ మధువు లేనటువంటి పిచ్చి పిచ్చి గడ్డి దగ్గరికి పోతుందా? అలాగే నేను కూడా ఆ శ్రీమన్నారాయణ దగ్గరికి, అలాంటి ఆ స్వామి యొక్క పాదార విందాల దగ్గరికి వెళ్తా అంటూ చాలా అందమైనటువంటి భావాన్ని చెప్తాడు. రాజహంస గగన వీధులలో జాలువారే, అక్కడ ఆ గంగలో అందులోనే తిరుగుతుంది తప్ప రాయంచ చిన్న చిన్న నదులు ఆ వంకల దగ్గర తిరగదు. నిర్మల మందాకిని వీచిగలదు రాయంచ, తరంగిణులకి అది వెళ్ళదు కదా, చిన్న చిన్న వాగులకి వెళ్ళనట్లుగానే నా మనస్సు కూడా అటుపోదు. లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సీరునే కుడజములకు. కోయిల రసాల వృక్షము అంటే మామిడి వృక్షం. ఆ చెట్టు మీద ఉండి అక్కడుండే చిగురు తిని కూని కూస్తుంది తప్ప వేప చెట్టు లేదు ఎక్కడో కొండమల్లి చెట్టు మీద కూర్చొని అవి తిని కూని కుయ్యదు. రసాల వృక్షం మీదే కూర్చుంటుంది. దానికి అదే ఆహారం, అక్కడే చేస్తుంది. అలాగే పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం వరుపనే సాంద్ర నిహారములకు. అంటే నిండు చంద్రుడు కలిగినటువంటి వెన్నెలలో ఉన్నటువంటి ఆ వెన్నెలని ఆస్వాదించడానికి చకోర పక్షి వెళ్తుందే తప్ప
మిగతా చోట్లకి, అంటే పొగ మంచు దగ్గరికి పోదు. వెళ్తుందా? అది తెల్లగానే ఉంది, చంద్రుడు వెన్నెలా తెల్లగానే ఉంది కదా, నేను ఆ వెన్నెల్ని తాగను, ఈ మంచును తాగుతాను అని పొగ మంచు దగ్గరికి పోదు చకోర పక్షి. చకోర పక్షి వెన్నెల్ని ఎలా ఆస్వాదిస్తుందో నేను కూడా అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయు నేల. ఎందుకయ్యా 1000 మాటలు? నేను మాట్లాడినన్ని మాటలు. నా మనస్సు ఆ భగవంతుని యొక్క పాదార విందాల యందే, అది సేవించడం యందే రతి కలిగి ఉంది తప్ప మిగతా వాటి మీద లేదు అని ఆ మహానుభావుడు చెప్తూ ఈ శరీరాన్ని మొత్తాన్ని చాలా అందంగా వర్ణిస్తాడు. ఇలాంటి స్థితి కలిగిన వాడికి భగవంతుడు నృసింహాకృతిలో వచ్చి రక్షిస్తాడని చెప్పడానికి ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. ప్రహ్లాదుడు సామాన్యుడు కాదు. అందుకే ప్రహ్లాదుడికి ఇలాంటి గొప్ప స్థితి ఉంది కనుకే హిరణ్యకశిపుడు ఎరా ఎక్కడున్నాడు హరి అని అడిగితే చెప్పగలిగాడంటే ఇలాంటి గొప్ప స్థితి. తన శరీరం తన భోగం కోసం ఉందనుకోలేదు ఆయన. ఈ శరీరం భగవంతుని సేవ కోసం ఉందని భావించిన వాడు. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం అని శాస్త్రం మనకి చెప్తాం. ఈ విచిత్రమైన దేహం మనకి భగవంతుడు ఇచ్చాడు. దేనికోసం? నీ భోగం కాదు, నువ్వు అనుభవించడానికి కాదు. ఈ శరీరాన్ని నువ్వు నిలుపుకుంటూ భగవంతుని సేవకి ఈ శరీరాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు, తన సేవ చేయడానికి ఇచ్చాడు. కానీ అది మర్చిపోయాం. ఒక యజమాని తన ఆఫీస్లో పనిచేసేవాడికి ఒక మంచి కారు, టెస్లా కారు కొని ఇచ్చాడు. రోజు ఆఫీస్కి రావయ్యా అని. వాడు ఆఫీస్కి వెళ్లకుండా ఊళ్ళోనే తిరుగుతున్నాడు అనుకోండి, ఆఫీసర్ గారు ఏం చేస్తాడు? ఆ కారు తీసేస్తాడు. అలాగే భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చింది తన సేవ కోసం. ఆయన సేవ చేయడానికి మనం ఈ శరీరాన్ని వాడాలి తప్ప ఇతరమైన వాటికి మనం వాడకూడదు అని ఈ శరీరం గురించి చాలా అందంగా చెప్పాడు. మనందరం విన్నాం. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అని. ఎలాంటిది ఈ శరీరం? గొప్పది ఎప్పుడవ్వాలి? భగవంతుడి మీద పుష్పాలు వేసే చేతులే చేతులు, నారాయణ గోవింద అనే జిహ్వే జిహ్వ, అదే గొప్ప నాలుక. సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము. ఈ కళ్ళున్నందుకు భగవంతుణ్ణి సేవిస్తే అప్పుడు ఈ కళ్ళు ఉన్నవి అవుతాయి. ఈ శిరస్సు భగవంతుని పాదార విందాల దగ్గర ఒకసారి శిరస్సు వంచి నమస్కరిస్తే అప్పుడు ఇది శిరస్సు అని చెప్పడానికి ఆస్కారం. ఇలా విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరిదవలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. మన శరీరం, మన పాదాలు ఎప్పుడు గొప్ప అవుతాయి అంటే భగవంతుని ఆలయానికి ప్రదక్షిణం చేస్తే, ఒకసారి దేవుని ఆలయం వైపు నడిస్తే అప్పుడు ఈ పాదాలు గొప్పవి. అలాగే ఆయన గురించి ఆలోచిస్తే ఈ మనస్సు గొప్పది, ఆయన కథలు వింటే ఈ చెవులు గొప్పవి. లేకపోతే ఇవెందుకు పనికిరానివి. మన బుద్ధి కూడా పురుషోత్తముడైనటువంటి ఆ నారాయణ మీద ఉండాలి అని మనకి ప్రహ్లాదుడు చాలా అందంగా వర్ణించాడు. అటువంటి గొప్ప భావుకత కలిగినటువంటి ఆ మహనీయుడు ప్రహ్లాదుడు, నిజభక్తుడు. అలాంటి నిజభక్తుని యొక్క మాటని నిజం చేయాలి అనుకున్నాడు. సాక్షాత్తు నారసింహస్వామిగా భగవంతుడు ఆవిర్భవించాడు. ఎందుకు అంటే ప్రహ్లాదుడిని అసలు నరసింహస్వామిగా ఎందుకు రావాలి భగవంతుడు? మామూలుగా నారాయణుడిగా రావచ్చు కదా అంటే దానికి ఒక కారణం ఉంది. ప్రహ్లాదుడిని అడిగేట, ప్రహ్లాద ఈశ్వర ఏది అస్తి అని మనం ఇందాక అనుకున్నాం కదా, భగవంతుడు ఎక్కడున్నాడరా చూపించు అని అన్నప్పుడు ఏం చెప్పాడు ఆయన, భగవంతుడు లేని చోటేమిటి? కలడంబోది కలండు గాలి కలడ ఆకాశంబునం గుంబినం గల కలడగ్ని దిశలం అంటూ అన్ని చెప్పుకుంటూ వెళ్ళాట. పగళ్ళ నిశలం ఖద్యోత చంద్రాత్మలం కలడోంకారమునందు త్రిమూర్తులందు త్రిలింగ వ్యక్తులందంతటంగలడు ఈశుండు కలండు తండ్రి అంటూ తండ్రి చెప్పాడు. సమస్త జగత్తులోనూ అన్నిటా భగవానుడున్నాడు. ఈ భూమిలో, గాలిలో, ఆకాశంలో, అన్ని చోట్ల అగ్నిలో తానున్నాడు, పగలు రాత్రిలో తానున్నాడు.
అలాగే ఆకాశంలో ప్రకాశించే సూర్యుల్లో, చంద్రుల్లో తానున్నాడు, ఓంకారంలో తానున్నాడు, త్రిమూర్తులందు తానున్నాడు. త్రిలింగ వ్యక్తులు, స్త్రీ పురుష నపుంసక అనే తేడా లేదు, అందరిలోనూ తానున్నాడు. ఆయన లేదంటూ ఎక్కడుంది? ఇందు వెరడందు లేడని సందేహం వరది చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గరడు దానవాగ్యని వింటే. నాన్న, నువ్వు చూడగలిగితే అన్ని చోట్ల ఉంటాడు. ఇక్కడ ఉంటాడు, ఒక్కడు లేడనేది లేదు. ఎంత గొప్ప హితబోధ చేశాడు నాన్న. ఒక్క క్షణంలో నువ్వు ఈ లోకాలన్నీ జయించేసావే, కానీ నువ్వు ఇంకా విజయాన్ని చేయలే. నువ్వు నిజంగా జయించగలిగేది ఎప్పుడో తెలుసునా? ఈ బయట ఉన్న లోకాలన్నింటినీ జయించి వాళ్ళని ఎదిరించాలని చెప్పడం కాదు. ఒక 6గురిని జయిస్తే నువ్వు నిజంగా విజేతమైపోతావు. నీకు హరి కావాలి అని నువ్వు అనుకుంటున్నావు. హరిని నువ్వు పట్టుకోవడానికి ఇంద్రుని బంధిస్తేనో బ్రహ్మని బంధిస్తేనో కాదు, నీ లోపల ఉన్నటువంటి 6 అరిషడ్ వర్గాల్ని బంధిస్తే హరి నీకు దక్కుతాడు. ఆ 6 నువ్వు జయించలేదు, అందుకే హరి నీకు కనపడటం లేదు. హరి కోసం అంతటా వెతుకుతున్నా అంటున్నావు అని చెప్పాడు. కోపం వచ్చింది తండ్రికి. డింభక సర్వస్థలములయందంభోరు అనేత్రుడు ఉండు నన్ను సంరంభయ్యి పలికెదవు. ఈ స్తంభమున చూపు చక్రిన్ గిక్రిన్ అన్నట్టండి. చక్రి గిక్రి అంటూ మనం మాట్లాడుతుంటాం కదండి అప్పుడప్పుడు. రాముడు లేడు, గీముడు లేడు అన్నట్లుగా వీడు కూడా చక్రి లేడు, గిక్రి లేడు. చూపించు నాకు ఎక్కడున్నాడో. ఇక్కడున్నాడు, అక్కడున్నాడని చెప్తున్నావు కదా, ఈ స్తంభంలో చూపు అన్నట్టు. ఉన్నాడు నాన్న, తప్పకుండా ఉంటాడు. అయితే ఇక్కడ అన్నట్టు నిజంగా ఈ స్తంభంలో గనక నాకు నువ్వు చెప్పిన హరి గనక లేకపోతే మొదపటి ఏనుగు మీద సింహం దూకి ఎలా తన కుంభస్థలాన్ని చీలుస్తుందో అలా నీ మీద పడి నేను నిన్ను చీలుస్తా, నీ పేగులు మెడలో వేసుకుంటా అన్నట్టండి. భగవంతుడికి కోపం వచ్చింది. నా భక్తుడు నీ మాట అంటావా? సరే, ఇక్కడ 2 మాటలు నిజం చేయడానికి వచ్చాడు. ఒకటి, ప్రహ్లాదుడు అంతగా ఉన్నాడు అని చెప్పాడు గనక, ఉన్నాడు, నేను ఉన్నానని చూపడానికి భగవంతుడు అంతలా ఆవరించి ఉన్నాడు, ఎలాగూ ఉంటాడు ఆయన. అయితే ఇంకో భావన ఏమిటో తెలుసునా? నా భక్తుడిని ఇలా చేస్తా అంటావు గనక నిన్ను అలా చేస్తానని భగవంతుడు నిశ్చయించుకున్నాడు. అందుకే ఆయన ఏనుగు మీదకి దూకిన సింహం అన్నాడు కనుక సింహాకృతిలో వద్దాం అనుకున్నట్ట. ఈ లోపల సింహంగా అవ్వాలి అని అనుకోగానే తల పెట్టుకున్నాడు. గోళ్ళు వచ్చే లోపల శరీరం మారే లోపల వీడు తలుపు కొట్టేట, వెంటనే బయటికి రావాల్సి వచ్చింది. అందుకే ఆయన ఎలా వచ్చాడు భగవంతుడు అంటే అదృశ్యతాద్భుత రూపముద్వహన్. సామాన్యమైన రూపం కాదు ఆయన తీసుకుంది. సత్యం విధాతుం నిజభూత్య భాషితం. తన భక్తుని మాట నిజం చెయ్యాలి అనుకున్నట్టు భగవంతుడు. వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మన. ప్రహ్లాదుని మాట నిజం చేయాలి. ఏమిటి ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? అంతటా ఉన్నాడు భగవంతుడు అని చెప్పాడు. ఉన్నాడని చెప్పినప్పుడు వీడు ఎందులోంచి ఏమంటాడో అందులోంచి రావాలి కదా అని భగవంతుడు టెన్షన్ పడ్డాడు అంటారు కొంతమంది. అలా లేదు, భగవంతుడు అంతటా ఉంటాడు కదా, ఎక్కడి నుంచైనా రాగలడు, ఆయనకి టెన్షన్ ఏమిటి? కానీ భగవంతుడు అతని మాట నిజం చెయ్యాలి, నేను రావాలి అని సంసిద్ధుడైపోయాడు. అయితే ఎలా రావాలి? ఇక్కడ నియమం లేదు, నరసింహుడిగా రావాలి అనే నియమం లేదు ఆయనకి, నారాయణుడిగానే వచ్చేయచ్చు. మరి ఏమంటే బ్రహ్మవరం ఉంది కదా, వీడు ఇంట సాగకూడదు, బయట సాగకూడదు, జంతువుతో సాగకూడదు, మనిషితో సాగకూడదు. అందుకే భగవంతుడు నరసింహుడిగా వచ్చాడా? కాదు, సింహంగా వచ్చేద్దాం అనుకున్నట్ట. అసలు భగవంతుడికి అడ్డేమిటండి? అసలు నిజానికి నియమం అయితే బ్రహ్మ సృష్టిలో ఉన్న వాటిలో ఏ జంతువుతో సాగకూడదు అని. ఇది బ్రహ్మ సృష్టి కాదు కదా, భగవంతుడు బ్రహ్మనే సృష్టించిన వాడు ఈయన నారాయణుడు. అందువల్ల ఈయన ఎలా అయినా రావచ్చు, సంకల్పిస్తే పోతాడు వాడు హిరణ్యకశిపుడు. కానీ భగవంతుడు నా భక్తులను నువ్వు ఇలా సంహరిస్తా అన్నావు గనక నిన్ను అలాగే నేను వధిస్తానని ఆ స్తంభం నుంచి బయటకు వచ్చాడు. అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్. ఇంతవరకు ఎవరూ చూడనటువంటి ఒక గొప్ప రూపం, చాలా అద్భుతమైన రూపాన్ని భగవంతుడు స్వీకరించేటండి. స్తంభే సభాయాం నా మృగం నా మానుషం. ఆ స్తంభం నుంచి బయటికి రాగానే కింద అందరూ చూసే వాళ్ళంతా కూడా, కింద చూసిన వాళ్ళు మానుషం మానుషం అన్నట్ట.
పైన ఉన్నవాళ్ళు నా మానుషం, మనిషి కాదన్నారు. మరెవరు? మృగం అన్నట్ట. అంటే సింహం అన్నట్ట. కాదు, పైన సింహం కాదు, కింద నరుడు కాదు, రెండు కలిసి నరసింహం అన్నట్టండి. నరుడు రూపంలో ఉన్నటువంటి ఒక సింహం, నరాకృతి కింద సింహాకృతి పైన కలిగి ఉన్నాడు. ఒక్కసారి బయటకు వచ్చాడు, కొట్టాడు. వాడి వక్షస్థలాన్ని గీరాడు, తీసి వాడి నెత్తుని చూశాడు. ఏదైతే ప్రహ్లాదుని చేస్తా అన్నాడో అదే పనిచేశాడు హిరణ్యకశిపుణ్ణి. అయితే ఇక్కడ సంహరించడంలో ఏం చేశాడు? పంచాయుధాన్ని తీసుకోవాలా. ఏమంటే ఆయుధాలు లేకుండా వచ్చాడా భగవంతుడు అంటే, భగవంతుడు ఏ రూపంలో తాను అవతరించినా ఆ రూపంలో పంచాయుధాలు కూడా మారుస్తూ ఉంటాయి. రామావతారంలో పంచాయుధాలన్నీ ధనస్సుగా వచ్చేస్తున్నాయి, ధను రూపంలో వచ్చేస్తున్నాయి. వామనావతారంలో పంచాయుధాలన్నీ దర్భ రూపంలో వచ్చినాయి. ఇక్కడ నరసింహాకృతిని పొందగానే ఆ పంచాయుధాలన్నీ కూడాను గోళ్ల రూపంలో వచ్చేసినట్టండి. అందుకే ఆ వాడి గోళ్లతో వాడిని చీల్చి పారవేశాడు. నిజ నకై తస్య వక్షం విదారయన్, వక్ష విదారయన్, వాడి హృదయాన్ని చీల్చి పారవేశాడు భగవంతుడు. చేసి ఊరికే ఉండలా. అలాంటి సమయంలో లక్ష్మీదేవిని వెళ్ళమన్నట్టమ్మా, వాడు హిరణ్యకశిపుడు చనిపోయాడు, నువ్వు వెళ్ళి కాస్త ఆయన్ని శాంతపరుచు, మేము ఎవరం వెళ్ళలేకపోతున్నాం అని. లక్ష్మీదేవి వెళ్ళిందే. చాలా మంది అంటారు అమ్మో నేను వెళ్ళనందిట లక్ష్మీదేవి. కానీ ఎందుకు ఆ మాట అంది? లక్ష్మీదేవికి భయం కాదు, ఆవిడ ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి రూపం చూడలేదండి. ఎప్పుడు మిగతా రూపాలు చూసింది కానీ ఇంత క్రోధంలో ఉన్నటువంటి రూపాన్ని ఎప్పుడు చూడలే. అది కాక లక్ష్మీదేవి వెళ్ళిందంటే ఆయనలో దయ జనిస్తుంది తప్ప క్రోధం రాదు. అమ్మ లేకపోతేనే క్రోధం వస్తుంది. అమ్మ వెళ్తే దయ పుడుతుంది. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు వెళ్తే చంపడం మానేస్తాడేమో, వాడిని మళ్ళీ ఏమన్నా అనుగ్రహిస్తాడేమో, ఎందుకు వచ్చింది అని దూరంగానే ఉంది. అది కాక ప్రధానంగా నారసింహస్వామి ఎందుకోసం వచ్చాడు? ప్రహ్లాదుని కోసం వచ్చాడు. అలాంటప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి? తను ప్రహ్లాదుని అనుగ్రహించడానికి వచ్చాడు గనక ఆయనకి ప్రహ్లాదుడు వెళ్తే ఆనందం గనక ఆ ఆనందానికి విఘాతాన్ని కలిగించకూడదు అని లక్ష్మీదేవి అక్కడే ఉండిపోయి ప్రహ్లాదుడే వెళ్ళాలి అన్నట్లుగా తాను మనస్సులో భావించి తను వెళ్ళల. బ్రహ్మ చెప్తాడు, నాయనా నీ గురించే కదా వచ్చింది, నువ్వే వెళ్ళు, వెళ్ళి ఆ స్వామిని శాంతింపచేయి అనగానే అలాగే అని ప్రహ్లాదుడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత భగవంతుడు ఏం చేశాడు? వాత్సల్యమాపాదయన్, తన యొక్క కృపని కురిపించాడు ప్రహ్లాదుని మీద. అయితే ఇక్కడ మన పెద్దలు చాలా అందంగా చెప్తారు, ఒక పక్క కోపం, ఇంకో పక్క వాత్సల్యం, రెండు అందంగా చూపించట. ఒక సింహం ఏనుగుని సంహరించే సందర్భంలో తన పిల్లకి అప్పుడే పుట్టిన పిల్ల, ఆ పిల్లకు ఒక పక్క పాలు ఇస్తుందట, ఇంకో పక్కేమో దాన్ని సంహరిస్తుందట. సీతత్తోడే అరుళ్ పెత్తవన్ అంటారు మన పూర్వాచార్యులు. ఒక పక్క కోపాన్ని చూపిస్తున్నాడు, ఇంకో పక్క ఈయన అనుగ్రహిస్తున్నాడు. ఇలా ఒకే సమయంలో రెండింటిని చూపించేట నరసింహస్వామి. చూపించి వాత్సల్యాన్ని అనుగ్రహించాడు ప్రహ్లాదుడి విషయంలో. అలా అనుగ్రహించినటువంటి ఆ నరసింహస్వామి ఆర్తత్రాణ పరాయణ, ఆర్తి కలిగిన వాళ్ళని రక్షించడమే ఒక నిష్టగా ఉన్నవాడు గనక స భగవాన్ నారాయణ, ఆ నారాయణుడు షాడ్గుణ్య పూర్తి కలిగినటువంటి స్వామి నాకు కూడా రక్షకం అవ్వాలి, మే గతి, నాకు రక్షకుడుగాక, నాకు ఆయనే ఉపాయము అని మన పెద్దలు స్వామిని ప్రార్థన చేశారు ఈ శ్లోకంలో. చాలా అందమైన శ్లోకం. నిజంగా మనకి ఇక్కడ ప్రహ్లాదుని భావించి అలాంటి నారాయణుడు మనకి రక్షకుడుగా లేదు ఉపాయంగా ఉండాలి అంటే నువ్వు కూడా ప్రహ్లాదుల్లా ఉండాలి కదా, ఉండాలా వద్దా? ఇవి తలుచుకొని మనం భగవంతుని ప్రార్థన చేద్దాం. తండ్రి నాకు కూడా సంపద ఇవ్వు, నీ మీద ప్రేమని నాకు కలిగించు, నీ మీద నాకు అద్భుతమైన ప్రేమ కలిగితే నీ రక్షణ ఎప్పుడూ నాకు ఉంటుంది. అసలు ప్రేమ కలిగిన వాడు రక్షిద్దామని కోరుకుంటాడు తప్ప నాకు రక్షణ చెయ్యని కోరడు. మీరు ఇళ్లలో పిల్లల్ని చూస్తుంటారు,
చంటి పిల్లల్ని తల్లి రక్షిస్తుందా, లేకపోతే పిల్లవాడిని ఒరే నేను కాసేపు పడుకుంటా కానీ నాకు కాస్త దోమలు కుట్టకుండా చూడరా, చేతిలో నీకు విసనకర్ర ఇస్తా కానీ విసర్రా అని ఇస్తారా మీరు? ఏం చేస్తారు? ఆ పిల్లవాడికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని మీరే దోమ తెల్లగట్టి వాడికి చక్కగా జాలి వచ్చేలా చేసి వాడు ఏడిస్తే జోలపాడి పక్కవాడికి ఇబ్బంది అయినా మీకు రాకపోయినా ఏదో పాట పాడి వాడిని నిద్రపుచ్చుతారే, వాడికి పాలిచ్చి గిరక్కాడిచ్చి ఆడిస్తారే, ఇన్ని చేస్తున్నారే. ఇది మనకి ప్రధానంగా పిల్లల విషయంలో చూపుతున్నాం. అంటే వాడు ఆనందంగా ఉండాలని మీరు చూస్తున్నారు. వాడు మీకు రక్షకం అని కాదు, ప్రేమ మీకు వాడి మీద ఉంది కనుక వాడిని మీరు రక్షిస్తున్నారు. అలాగే భగవంతుడి మీద మనకి ప్రేమ ఉంటే ఆ భగవంతుడిని మనం కాపాడుకోవాలని చూస్తాం తప్ప ఆయన నన్ను రక్షించాలని కోరం. ప్రహ్లాదుడా ఎన్నో కష్టాలు వాళ్ళ నాన్న పెట్టాడు, అగ్నిలో పారేశాడు, నీళ్ళల్లో సముద్రంలో పడేశాడు, శూలాల మీద ఏనుగులతో తొక్కిచ్చాడు, శూలాలతో అనేక రకాలుగా బాధలు పెట్టాడు. ఎక్కడ ఏం చేసినా నన్ను రక్షించు నారాయణ అనలేదండి. మనం అంటున్నాం నారాయణో మే గతి, నారాయణో మే గతి అని, నాకు ఆయన గతి, ఆయన నాకు రక్షకుడు అవ్వాలి, ఆయన నాకు ఉపాయం అని. కానీ ఈయన ఏం కోరలేదు. ప్రహ్లాదుడు కొండ మీద నుంచి పడేస్తుంటే హృదయాన్ని గట్టిగా పట్టుకున్నట్ట. దేవుడు అనుకున్నట్ట వీడు నారాయణ అంటాడేమో చూద్దాం, నన్ను రక్షించమంటాడేమో అని. కానీ గుండెల్లో ఆ గుండెని ఒకసారి పట్టుకుని అమ్మో నా భగవంతుడికి ఏం కాకూడదు అన్నట్ట. ఎందుకని వీడి హృదయంలో దేవుడు ఉన్నాడు కదా, ఆయన రక్షగా ఉండాలి, నాకేమైనా పర్వాలేదు అనుకున్నాడు. అందుకే భగవంతుడు తను రక్షించాడు, కింద పూల పాన్పు పెట్టాడు. ఏ అపాయం జరుగుతున్నా భగవన్నామ స్మరణ చేసుకున్నాడు, రక్షించమని కాదు, ఆ స్మరణ చేయకుండా ఉండలేక. అలాంటి గొప్ప స్థితి మనకు కావాలి. అలాంటి స్థితి మనకు ఉంటే మనమే భగవంతుడిని రక్షించుకోవాలనే ప్రయత్నం చేస్తాం తప్ప ఆయన మనని రక్షించాలని కోరక్కర్లా. ఎందుకంటే ఎప్పుడు మనతోనే దేవుడు ఉంటాడు. ప్రేమ కలిగిన వాడితో, అంటే అందరి హృదయంలో ప్రేమ ఉన్నా లేకపోయినా మనందరి హృదయంలో ఉంటాడు. కానీ ఎలా ఉంటాడో తెలిసిన, ప్రేమ కలిగిన వాడి హృదయంలో ఆనందంగా ఉంటాడు, ప్రేమ లేని వాడి హృదయంలో ముళ్ళ కంప మీద కూర్చున్నాడు. ఎప్పుడు లేచిపోదామా, ఎప్పుడు లేచిపోదాం, ఉపన్యాసం దగ్గర మీరు కూర్చున్నట్టుగా, ఎప్పుడైపోతుంది అన్నట్టుగా. అందువల్ల అలా భగవంతుడు ఉంటాడు. అందుకని భగవంతుడు మనందరి హృదయాల్లో ఆనందంతో కూర్చోవాలి, ఇంకా కూర్చోవాలి, ఇక్కడే ఉండాలనిపించాలి భగవంతునికి. అలా ఉండాలంటే మనకి ఆయన మీద ప్రేమ కావాలి. అలాంటి ప్రేమని మనకు అందించమంటూ మనం ప్రార్థన చేద్దాం. రెండో శ్లోకం ఒకసారి నేను చెప్తాను, అందరం కలిసి అందాం. ప్రహ్లాదాస్తి యదీశ్వరః వద హరిః సర్వత్ర మే దర్శయ అంబే చైవం ఇతి బ్రువంతం అసురం తత్ర ఆవిరాసీత్ హరిః వక్షస్తస్య విదారయన్ నిజనఖైః వాత్సల్యం ఆపాదయన్ ఆర్తత్రాణపరాయణః భగవాన్ నారాయణః మే గతిః ప్రహ్లాదాస్తి యదీశ్వరో వద సర్వత్ర మే దర్శయ హరిః సర్వత్ర మే దర్శయ అంబే చైవమితి బ్రువంతమసురం తత్రావిరాసీత్ హరిః వక్షస్తస్య విదారయన్ నిజనఖైః వాత్సల్యమాపాదయన్ ఆర్తత్రాణపరాయణః
स भगवान् नारायणो मे गतिः नारायणो मे गतिः विशिष्टाद्वैत सिद्धांत प्रचारैक विहारिणे श्रीमन्नारायणाचार्य स्वामिने नित्यमंगलम् यावत् प्रपंच संपूज्य चरणाय महात्मने श्रीमन्नारायणाचार्य इति राजाय मंगलम् मंगलाशासनपरैः मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सद्गतायास्तु मंगलम् श्रीमते रम्यजा मातृमुनीन्द्राय महात्मने श्रीरंगवासिने भूयात् नित्यश्रीर्नित्यमंगलम्। जय श्रीमन्नारायण।